కార్డ్ సెక్షన్ దిమ్మకు పర్యవేక్షించి స్ట్రెంత్ రిక్రూట్మెంట్ ప్రారంభించి మరి ఈ సందర్భంగా సంప్రదిస్తూ వారి సాధారణంగా ఈ యొక్క ఆహ్వానించి మీరు ఈ యొక్క ఫిట్నెస్ గురించి మీ యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా మేము మొదటిగా వరల్డ్ ఫిట్నెస్ వ్యవస్థాపకులు ఓకే రాజుగారి టీం అందరికీ కూడా హార్డీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నేను ఒక ఎంప్లాయీ అంటే నాకు ఫిక్స్డ్గా ఒక గవర్నమెంట్ లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరి మీద ఆధారపడకుండా తనకు తనుగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకుని తనతో పాటు కొంతమందికి దాంట్లో ఎంప్లాయర్స్గా దాంట్లో సభ్యులుగా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించి వాళ్ళ జీవనానికి కూడా ఇదో రకంగా సహాయపడుతూ నాకు ఉద్యోగం రావాలి లేకపోతే ఇప్పుడు ఏదో రావాలని ఆలోచించకుండా మరి యువతకి మరి ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు. మరి రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లైఫ్లో ఇంకా పెద్ద ఎత్తున మీరు అభివృద్ధి సాధించి ఇలాంటి ఇంకా మరెన్నో బ్రాంచ్లు ఆల్ ఓవర్ ఇండియా మీరు బ్రాంచ్లు పెట్టాలని స్ఫూర్తిగా ఇంకా ఇలాంటి ఎంటర్ప్రినర్స్ రెడీ అవ్వాలని చెప్పేసి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఆల్రెడీ మన హైదరాబాద్ ఫిట్నెస్ వాటర్ లీగ్ ఏదైతే ఉందో ఆ వరల్డ్ ఫిట్నెస్ లో నేను కూడా చాలా కాలం ఇర్రెగ్యులర్ మెంబర్. నేను రెగ్యులర్ మెంబర్ కాదు, నాకు ఇర్రెగ్యులర్ మెంబర్ వరల్డ్ ఫిట్నెస్ వాటర్స్ ల్యాండ్ మార్క్ దగ్గర. అయితే ఏంటంటే సమయభావం కనుక వెళ్ళలేకపోయేవాడు. బట్ సమయభావం అనేది నిజంగా కూడా అది మనం ఒక మైండ్ సెట్ అంతే. మనం కల్పించుకుంటే చాలా మంది ఆ సమయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మన పూర్వీకులు చెప్తూ ఉంటారు హెల్త్ ఈజ్ వెల్త్. అంటే మన కరోనాలో అది డైరెక్ట్ గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ల్యాండ్ లార్డ్ అయినా, ఎంత బిలియనీర్ అయినా నథింగ్. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ అని చెప్పేసి మనం ప్రతి ఒక్కరు కూడా అందరూ లెసన్ అనేది చాలా కాస్ట్లీ లెసన్ మనం అందరం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది కరోనాలో. సో హెల్త్ కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది సమయం లేదని చెప్పేసి మనం అనుకోవడం కరెక్ట్ కాదు. సమయం లేదు ఎంతమంది చెప్పాలి, ఎందుకంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను కూడా ఈ స్ఫూర్తిగా తీసుకుని మళ్ళీ ఇప్పుడు మేము ఉండే గాంధీ ఏరియాలో మరి అశోక్ గారి జిమ్ లో వెళ్తున్నాం స్టార్ట్ చేసి అయినప్పటికీ కూడా వదలకుండా వస్తున్నాం. అయితే ప్రజలందరికీ కూడా చక్కగా వ్యాయామంతో పాటు యోగాని, జమ్మాని రకరకాల యాక్టివిటీస్ అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. చాలా స్పేషియస్ అండ్ వెరీ మోడర్న్ ఐటమ్స్ తో చేయడం జరిగింది. చక్కని అవకాశం ప్రతి ఒక్కరు కూడా మంచి ప్లేస్ లో అట్మాస్ఫియర్ చేయాలి. ఫిట్నెస్ పెంచుకోవాలంటే వరల్డ్ ఫిట్నెస్ చాలా అద్భుతమైన అవకాశం నేను కోరుకుంటున్నాను. అలాగే బీయింగ్ ఏ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ ఎప్పుడు చెప్పేటట్టు అందరూ కూడా ఈ సందర్భంగా ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అందరూ కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. మనకి ఎంత కండ ఉన్నా రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే